మనకు అర్థమవుతుంది. ఎందుకు అంతగా ప్రేమించవలసింది వచ్చింది? మనమందరం కూడా దేవుని స్వరూపంలో ఉన్నాం. ఆయన మనల్ని తన పోలికలో సృజించిన వాడుగా ఉన్నాడు. అనేక తంత్రముల చేత మనం దేవునికి దూరమైపోయినాం. దూరమైపోయినటువంటి మానవుని తిరిగి సమకూర్చుకోవడానికి ఆ దేవాది దేవుడే ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ప్రేమ చూడండి మనుషులు ఎలా, కానీ మనుషుడు గ్రహించలేకపోతున్నాడు దేవుని ప్రేమని, గుర్తులేకలేకపోతున్నాడు మనుషుడు దేవుని ప్రేమని. తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాడు. భయం లేకుండా, భక్తి లేకుండా, నీతి లేకుండా, సత్యము లేకుండా దేవుని ప్రేమించలేని వాడుగా జీవిస్తున్నాడు. లోకములో అన్నిటిని ప్రేమిస్తున్నాడు, అన్నిటి కొరకే పరుగులు తీస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానములో మనుషుడి దినాల్లో కనపడలేకపోతున్నాడు. అయిలరా, లోకములో ఎంతో కష్టపడి కై చెల్లించి తినక ఎంతో సంపాదించుకున్నావు, మంచిదే. ఏదైనా తీసుకెళ్తామా? ఒకసారి ఆలోచించి. మన పితరులు అనేకులు లోకం వదిలిపెట్టిపోయినారు మనకంటే గొప్పవారు. ఏమైనా తీసుకెళ్ళినారా? అయ్యా, అవేమి కూడా మనతో వచ్చేవి కాలేవు. అయితే దైవ గ్రంథము తెలియజేస్తుంది, వాని పాపము వాని కమ్మడిపోవును. చూడండి, దేవుని గ్రంథం యొక్క మాటలు సత్యమైనవి. అవి మనిషిని బాగు చేసేటువంటివి. కనుక ప్రియులరా, లోకం వదిలిన తర్వాత నిత్యత్వంలో సదాకాలను ఉండాలనుకుంటే భూమి మీద మనుషుడు జీవితాన్ని బ్రతుకును మార్చుకొని భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవించగలుగుతాడో ఆ వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు. ఆ వేదనకరమైన స్థలం పేరు ఏంటో తెలుసా? చాలా మంది అంటుంటారు కదా, పాతాళమని, లేకపోతే నరకమని అంటుంటారు కదా. ఆ స్థలానికి మనుషుడు వెళ్ళాడు. భయభక్తులు కలిగి నీతి సత్యము కలిగి జీవిస్తే ఎక్కడ చూసిన ఈ దినాల్లో పాపమే కనబడుతుంది, లోకమే కనబడుతుంది, లోక సంబంధమైన కళ్ళు కనబడుతున్నాయి. కనుకనే ఎక్కడ చూసినా మనుషులు మరణానికి దగ్గరైపోతున్నారు. పిల్లరా, ఇలాంటి దుస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోకుండా నిమిత్తమై దేవుని దాసులమైన మేము దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను ప్రకటిస్తున్నాం. దేవుని ప్రేమను గుర్తెరగలిగితే, దేవుని నామని శ్వాసం ఉంచగలిగితే, దేవుని విరగలిగితే దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు. అక్కడ నిరంతరం నిత్యత్వంలో సదాకాలము ప్రభుతో ఆనందించగలుగుతాం. లోకంలో ఉన్న వాటిని బట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలు